హాయ్ అన్న, ఎలా ఉన్నారు? మీకు ఫిజిక్స్ రివిజన్లో దట్ ఈస్ బెటర్మెంట్ దానికి రివిజన్లో భాగంగా ఫస్ట్ చాప్టర్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆల్రెడీ ఇచ్చేసాను, అవునా? అండ్ అది ఇచ్చేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ చాప్టర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చాయిస్ తీమాకండి, దాని నుంచి కంపల్సరీగా 3 మార్క్స్ వస్తాయని చెప్పి. అలాగే నెక్స్ట్ చాప్టర్ కనుక తీసుకున్నట్టయితే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. యాక్చువల్లీ మోషన్ చాప్టర్లో మీకు మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, ఈ 3 చాప్టర్స్ ఉంటాయి. దట్ ఈస్ కైనమాటిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. నా దాంట్లో ఈ చాప్టర్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ కనుక తీసుకున్నట్టయితే నెక్స్ట్ 2 చాప్టర్స్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ కానీ లాస్ ఆఫ్ మోషన్ కానీ అర్థం కావాలి అంటే ముందు 1 డైమెన్షనల్ మోషన్ తెలియాలి. కాబట్టి కంపల్సరీ ఈ చాప్టర్ నుంచి ఓవరాల్ గా మీకు 7 మార్క్స్ వస్తాయి. ఆల్రెడీ మీకు ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, 4+2+1 అని చెప్పి. వీటిల్లో 4 దానికైతే చాయిస్ ఉంటుంది కానీ 2కి 1కి చాయిస్ లేదు, కాబట్టి అవి కంపల్సరీ రివైజ్ చేయాలి. రెండోది 4 కూడా కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. దీని నుంచి ఎయిదర్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అడగవచ్చు లేదా న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అడగవచ్చు, కానీ రెండు కూడా చాలా ఈజీ. ఓకేనా? మీరు ఆల్రెడీ 9th క్లాస్లో ఏదైతే కైనమాటిక్స్ నేర్చుకున్నారో దాని యొక్క ఎక్స్టెన్షన్ మాత్రమే. కాబట్టి మీరు బేసిక్ ఐడియా, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, డిస్టెన్స్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, స్పీడ్ అంటే ఏంటి, యూనిఫామ్ వెలాసిటీ, నాన్ యూనిఫామ్ వెలాసిటీస్ ఎలా ఉంటాయి, యాక్సలరేషన్ ఎలా తీసుకొస్తారు, అండ్ డిస్ప్లేస్మెంట్ నుంచి డిఫరెన్షియేషన్ చేసుకుంటే వెలాసిటీ ఎలా వస్తుంది, వెలాసిటీని డిఫరెన్షియేట్ చేసుకుంటే యాక్సలరేషన్ ఎలా వస్తుంది, యాక్సలరేషన్ని మాస్తో మల్టిప్లై చేసుకుంటే ఫోర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇవే మోస్ట్లీ బేసికల్లీ ఉంటాయి. క్లియరా? కాబట్టి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ ఈజియెస్ట్ చాప్టర్ ఆల్సో. క్లియరా? ఈజియెస్ట్ కాదా అవునా చాప్టర్ మెయిన్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి ప్రాపర్లీ వినండి, చివరిదాకా చూసుకోండి. దాని తర్వాత మీరే కామెంట్లో తెలియజేయండి, అర్థమైందా, అర్థం కాలేదా, చాప్టర్ ఈజీ అనిపించిందా లేదా అనేది. ఓకేనా? సో చాప్టర్లోకి వెళ్దాం. ముందుగా దీనిలో 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా కవర్ చేసుకుందాం. క్లియరా? దానిలో ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి, న్యూమరికల్ ప్రాబ్లం ఇచ్చాం. A man walks on a straight road from his home to the market 2.5 kilometers. So సమ్ ఏ అనే పొజిషన్ నుంచి పర్సన్ తన యొక్క జర్నీని స్టార్ట్ చేశాడు, బి దాకా వెళ్ళాడు. టు రీచ్ ద మార్కెట్ డిస్టెన్స్ వచ్చేటప్పటికల్లా 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ని కవర్ చేసుకున్నాడు. విత్ ఏ స్పీడ్ ఆఫ్, వెళ్ళేటప్పుడు స్పీడ్ v1 ఈజ్ ఈక్వల్ టు 5 km/h స్పీడ్ ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాడు. ఫైండింగ్ ద మార్కెట్ క్లోజ్డ్ ఇన్స్టంటేనియస్లీ, అంటే వితౌట్ ఎనీ వేస్టింగ్ ఆఫ్ ద టైం. మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేశాడు. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం వెలాసిటీ ఎంత ఉందంటే v2 ఈజ్ ఈక్వల్ టు ఈసారి 7.5 kmph స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ ఫాస్ట్గా ఇంటికి వచ్చేసాడు. దెన్ వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఓవర్ ద టైమ్ ఇంటర్వెల్ 0 to 50 minutes. ఓకేనా? సో టైం కూడా ఇచ్చేసాడు. దీనిలో జాగ్రత్తగా పాయింట్ చూసుకోండి. ఫస్ట్ దేం కనుక్కోమన్నాడు, యావరేజ్ వెలాసిటీ కనుక్కోమన్నాడు. యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టోటల్ టైం. బికాస్ వెలాసిటీ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ, మనం డిస్ప్లేస్మెంట్ ని తీసుకుంటాం బికాస్ ఆఫ్ ద వెక్టార్ క్వాంటిటీ. నౌ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పొజిషన్ దాకా మధ్యలో ఉన్న షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్. ఇక్కడ పర్సన్ ఏమయ్యాడు, ఫస్ట్ ఏ నుంచి బికి వెళ్ళాడు, బి నుంచి మళ్ళీ ఏకి వచ్చి ఆగాడు. అంటే ఏ పొజిషన్ లో స్టార్ట్ అయ్యాడు అక్కడికే వచ్చి ఆగాడు. సో ఏ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏకే వచ్చి ఆగితే రెండింటి మధ్యలో షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్ ఏమవుతుంది, 0. కాబట్టి తన యొక్క యావరేజ్ వెలాసిటీ ఏమైపోతుంది, 0. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైంలో టోటల్ డిస్ప్లేస్మెంట్ 0 అయిపోయింది కాబట్టి 0 బై ఎనీథింగ్ 0 వచ్చేస్తుంది. అయిపోయిందా? నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై, బికాస్ ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఓకేనా? సో రాను పోను అయిన డిస్టెన్స్ ఎంత టైం పట్టిందో డివైడ్ చేసుకుని డైరెక్ట్లీ వచ్చేస్తుంది. సింపుల్ క్వశ్చన్స్. అర్థమైందా? సో భారీ ఎత్తున అర్థమెటిక్స్, లాజిక్స్ అప్లై చేయాల్సిన కాన్సెప్ట్స్ ఏం లేవుగా. బేసిక్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, దాని నుంచి స్పీడ్, వెలాసిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, అయిపోయింది. క్లియరా? కాబట్టి ఫిజిక్స్లో ఈవెన్ బైపీసీ వాళ్ళకైనా కూడా నేను చెప్పేది అదే, న్యూమరికల్స్ అనగానే మాకు మ్యాథ్స్ ఉండదు కాబట్టి మేము చేయలేము అని చెప్పి ఈ ఫోబియాని మైండ్లో బాగా బలంగా పెట్టేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం అసలు ముందు అటెంప్టే చేయరు, ప్రాబ్లం అవాయిడ్. ఎక్కడ దాకా అవాయిడ్ చేస్తారు, రేపొద్దున నీట్ ఎగ్జామ్ దానిలో నువ్వు నీట్కి ప్రిపేర్ అవ్వాలి అంటే కంపల్సరీ 50% కంటే ఎక్కువ ఫిజిక్స్లో అండ్ కెమిస్ట్రీలో న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? కాబట్టి బైపీసీ వాళ్ళకి కూడా నేను చెప్పేది, మీకు ఫిజిక్స్లో భయంకరమైన క్వశ్చన్స్ ఏమీ ఉండవు, సింపుల్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి. ఓన్లీ ద థింగ్ ఈస్
కాన్సెప్ట్ పర్ఫెక్ట్లీ ఉండాలి, థియరీ పర్ఫెక్ట్లీ ఉండాలి, దెన్ ఎనీ ప్రాబ్లం చేస్తారు. రెండోది ఇక్కడ పాయింట్ చెప్పాలి ఏంటంటే స్టూడెంట్ భయపడడానికి మెయిన్ రీజన్ థియరీ స్ట్రాంగ్గా లేకపోవడం. అర్థమైందా? వన్స్ నీకు కాన్సెప్చువల్ థియరీ కనుక గట్టిగా ఉన్నట్టయితే, బలంగా ఉన్నట్టయితే, దాన్ని ప్రాపర్లీ అప్లై చేసుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లం ఎనీ న్యూమెరికల్ని ఈజీలీ సాల్వ్ చేయకూడదు. కాబట్టి ముందు నీ బేస్ దట్ ఈస్ థియరీని పర్ఫెక్ట్ చేసుకోండి, ఆటోమేటికల్లీ ప్రాబ్లమ్స్ మీద మీకు గ్రిప్ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, 4 మార్క్ దానిలో ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వెన్ దే ఆర్ ఈక్వల్. క్లియరా? యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం చెప్పాను. దట్ ఈస్ యావరేజ్ వెలాసిటీ రాసేటప్పుడు యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ డివైడెడ్ బై డెల్టా టీ, సఫిషియెంట్లీ టైం గ్యాప్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? వెన్ ద టైం గ్యాప్ రీచెస్ టు 0 అంటే ఎప్పుడైతే పర్టికులర్ ఇన్స్టెంట్ లో నువ్వు మాట్లాడుతున్నావో డెల్టా టీ విల్ బికమ్ 0. కాబట్టి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వచ్చేటప్పటికల్లా లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0 నీకు వచ్చిన యావరేజ్ దట్ ఈస్ డెల్టా ఎక్స్ డివైడెడ్ బై డివైడ్ డి, దట్ ఈస్ డిఎక్స్ లేదా డిఎస్ డివైడెడ్ బై డిటి చేసుకుంటే దాన్నే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటారు. ఇవి ఇద్దరికి మధ్యలో ఉన్న టైం. ఓకేనా? నౌ రెండు ఎప్పుడు సమానం అవుతాయి? ఎప్పుడైతే టైం గ్యాప్ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ చేసుకోవడానికి నీకు టైం గ్యాప్ 0 ఉంటుందో దెన్ బోత్ విల్ బి ద సేమ్. అంటే ఎట్ దట్ పర్టికులర్ ఇన్స్టెంట్ కనుక మాట్లాడినట్టయితే ఎట్ దట్ పర్టికులర్ ఇన్స్టెంట్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అండ్ యావరేజ్ వెలాసిటీ విల్ బి ఆఫ్ ద సేమ్ ఉంటాయి. అర్థమైందా? నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. కార్ ట్రావెల్స్ ఫస్ట్ థర్డ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 10 కిలోమీటర్స్ 10 kmph తో వెళ్ళింది, అండ్ సెకండ్ 20 kmph తో వెళ్ళింది, అండ్ లాస్ట్ విల్ బి 60 kmph వెళ్ళింది. అంటే జర్నీ మొత్తాన్ని 3 డిఫరెంట్ స్పీడ్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాడు. వాట్ ఈస్ ద మీన్ స్పీడ్ ఓవర్ ద ఎంటైర్ డిస్టెన్స్? సింపుల్. మీన్ స్పీడ్ అంటే యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీస్ చెప్పాలంటే రెండు వెలాసిటీస్ కనుక ఉన్నట్టయితే 2v1 v2 డివైడెడ్ బై v1 ప్లస్ v2 గుర్తుపెట్టుకోండి. వేరాజ్ ఎప్పుడైతే 3 వస్తాయో 3v1 v2 v3 డివైడెడ్ బై v1 v2 v2 v3 v3 v1. మీకు ఆల్రెడీ v1 v2 v3 వాల్యూస్ డైరెక్ట్లీ ఇచ్చేసాడు, సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ ఈ ఎక్స్ప్రెషన్ లో మీకు డైరెక్ట్లీ యావరేజ్ స్పీడ్ ఎంత ఉందో వచ్చేస్తుంది. క్లియరా? నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఏ మోటరిస్ట్ డ్రైవ్స్ నార్త్ సైడ్ వెళ్ళాడు 30 minutes 85 km/h స్పీడ్తో అండ్ దెన్ స్టాప్స్ ఫర్ 15 minutes. సో 15 minutes టైం ఏమో డిస్ప్లేస్మెంట్ 0 అయింది, అండ్ హీ కంటిన్యూస్ ట్రావెలింగ్ నార్త్ అండ్ కవర్స్ 130 kilometers in 2 hours. Then what is his total displacement? Starting దానికి డిస్ప్లేస్మెంట్ ఇవ్వలేదు కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఇస్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం మల్టిప్లై చేసుకో, ఆ వాల్యూ వచ్చేస్తుంది. రెండో దానిలో 15 minutes ఆగాడు, ఆ టైంలో డిస్ప్లేస్మెంట్ లేదు 0. తర్వాత మళ్ళీ 130 kilometers ట్రావెల్ చేశాడు. ఈ మూడింటిని యాడ్ చేయి, టోటల్ డిస్ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీ, నీకు ఆల్రెడీ టైమ్స్ ఇచ్చేసాడు కాబట్టి టోటల్ డిస్ప్లేస్మెంట్ ఆల్రెడీ నువ్వు ఏదైతే ఫైండ్ అవుట్ చేసావో దాన్ని టోటల్ టైంతో డివైడ్ చేయి, యావరేజ్ వెలాసిటీ డైరెక్ట్ ప్రాబ్లం. క్లియరా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. యాక్చువల్లీ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి 3 ఫార్ములాస్ ఉంటాయి. వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, నెక్స్ట్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. మూడిట్లో మిమ్మల్ని ఏది డిరైవ్ చేయమనైనా ఇవ్వచ్చు. లాస్ట్ 2 చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటి యొక్క డెరివేషన్ పార్ట్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి టెక్స్ట్ బుక్ నుంచి. ఎస్ ఇజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అంటే మీరు డైరెక్ట్లీ జనరలీ కనుక తీసుకున్నట్టయితే ఇఫ్ ద బాడీ ఈజ్ మూవింగ్ విత్ అన్ యూనిఫామ్ యాక్సలరేషన్ కనుక వెళ్తా ఉన్నట్టయితే ఏరియా అండర్ ద కర్వ్, ఈ కర్వ్ కింద ఏరియా ఎంతైతే ఉందో అదే మీకు ఎస్ ఇజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్ ఇవ్వడానికి పనికి వస్తుంది. దీన్ని కనుక నువ్వు డివైడ్ చేసుకుంటే ఒక రెక్టాంగిల్ ఉంది, ఒక ట్రయాంగిల్ ఉంది, రెండిటి యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయి, డైరెక్ట్లీ ఎస్ ఇజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ వచ్చేస్తుంది. క్లియరా? కాబట్టి ఆ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మెయిన్లీ ఈ రెండింటి యొక్క డెరివేషన్స్ చాలా ఇంపార్టెంట్, రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ 6th one, ఏ పార్టికల్ మూవ్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఓకే, ఇట్స్ వెలాసిటీ ఇనీషియల్లీ తీసుకుంటే v1 ఉంది, ఎట్ టైం t దగ్గర వెలాసిటీ v2 అయింది. అయితే ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఆల్రెడీ చెప్పాను కదా,
ఈజ్ v1 ప్లస్ v2/2 అని చెప్పాడు. ఈజ్ దిస్ కరెక్ట్? కరెక్ట్ అయితే గనక ఆన్సర్ని చెప్పమన్నాడు. అవునా? నార్మల్లీ యాక్సలరేషన్ కనుక్కోవాలంటే చేంజ్ ఇన్ వెలాసిటీ దట్ ఈస్ v2 మైనస్ v1 డివైడెడ్ బై టైం రాసుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా? నో యావరేజ్ వెలాసిటీ v1 ప్లస్ v2/2 చెప్పాడు. మనకు ఆల్రెడీ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ ఉంది కదా. therefore s is equal to initial velocity v1 into t plus half into acceleration that is v2 minus v1 by t into t చేయండి. that is equal to 2v1t plus t స్క్వేర్, దానిలో ఒకటి క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ ఇంకోటి మిగులుతుంది v2t v1t డివైడెడ్ బై ఓవరాల్ మొత్తానికి 2 వచ్చింది. నా ఒక v1tలో నుంచి ఇది పోతే v1t మిగులుతుంది కాబట్టి ప్లస్లో మిగిలింది. రెండింటిలోంచి మళ్ళీ t కామన్ తీస్తే v1 ప్లస్ v2 డివైడెడ్ బై డైరెక్ట్లీ వచ్చేసింది దట్ ఈస్ 2. నా ఈ పార్ట్ దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది వెలాసిటీని రిప్రజెంట్ చేస్తుంది, యావరేజ్ వెలాసిటీ. సరిపోయింది కదా. therefore v1 ప్లస్ v2 డివైడెడ్ బై 2. అవునా? బికాస్ మీకు velocity is equal to displacement by time, displacement is equal to velocity into time. కాబట్టి ఇది velocity టర్మ్ అయితే పక్కన t వస్తుంది. సో యావరేజ్ వెలాసిటీ v1 ప్లస్ v2/2 కి సరిపోయింది కాబట్టి ఆయన చెప్పిన ఆన్సర్ కరెక్ట్. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ 7th వన్. కెన్ ద వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ బీ ఇన్ ఏ డైరెక్షన్ అదర్ దాన్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సలరేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్? ఎస్, డెఫినెట్లీ. ఇఫ్ సో గివ్ అన్ ఎగ్జాంపుల్. చాలా చెప్పొచ్చు. ఓకేనా? సపోజ్ మూవ్ అవుతున్న వెహికల్ కి మీరు బ్రేక్ అప్లై చేశారు. అవునా? అప్పుడు ఏం చేస్తుంది? యాక్సలరేషన్, బాడీ మాత్రం ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. యాక్సలరేషన్ దట్ ఈస్ నెగిటివ్ యాక్సలరేషన్, రిటార్డేషన్ అంటారు, ఆపోజిట్ డైరెక్షన్ లో పనిచేస్తూ ఉంటుంది. వేరే వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీకి తీసుకోండి, వెలాసిటీ పై వైపు వెళ్తూ ఉంటుంది, మోషన్ పైకి ఉంది కాబట్టి. కానీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కిందకి పుల్ చేస్తూ ఉంటుంది. దెన్ ఆల్సో కాబట్టి ఇవన్నీ కూడా వెలాసిటీ, యాక్సలరేషన్ ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా ఉంటాయి అని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్స్ కింద పనికి వస్తాయి. క్లియరా? సో ఓవరాల్ గా మీకు తీసుకుంటే ఎన్ని ఇచ్చాను? 7 అలాంగ్ విత్ ద న్యూమరికల్స్ కూడా ఇచ్చేసాను. ఈ 7 క్వశ్చన్స్ ఫర్ ద 2 మార్క్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఓకేనా? ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్ ఉంటే కనుక కామెంట్లు తెలియజేయండి. మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. క్లియరా? సో ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్, కంపల్సరీ క్వశ్చన్స్, చాయిస్ లేదు. సో కంపల్సరీ రివైజ్ చేసుకోండి. దాంట్లో చూసుకున్నట్టయితే ఏ బాడీ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 meters అలాంగ్ ఏ సెమీ సర్క్యులర్ పాత్ లో అంట ఫ్రమ్ ఇట్స్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ కవర్డ్? ఓకే, డిస్టెన్స్ కవర్డ్ దానికి, డిస్ప్లేస్మెంట్ దానికి, రెండింటికి మధ్యలో ఉన్న రేషియోని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో బాడీ సెమీ సర్క్యులర్ పాత్ లో కనుక తీసుకున్నట్టయితే, సెమీ సర్క్యులర్ పాత్ అంటే బాడీ ఇలా వెళ్ళింది, హాఫ్ ఆఫ్ ద ఇది కవర్ చేసింది అని చెప్తున్నాడు. 5 meters అలాంగ్ ఏ సెమీ సర్క్యులర్ పాత్ ఫ్రమ్ ఇట్స్ వన్ ఎండ్ టు ద అనదర్ ఎండ్. సో ఇక్కడ ఏదైతే టోటల్ ఈ పాత్ లెంత్ ఫాలో అయిందో అది మీకు దాని యొక్క డిస్టెన్స్ ఇస్తే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నది డైరెక్ట్లీ దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. బికాస్ డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్, వేరాస్ ఏదైతే కర్వ్ ట్రావెల్ చేసిందో దట్ ఈస్ అలాంగ్ ద పాత్ ఏదైతే ట్రావెల్ చేసిందో దాన్ని డిస్టెన్స్ అంటారు. రెండింటిని డైరెక్ట్లీ ఫైండ్ అవుట్ చేయండి. సో సెమీ సర్క్యులర్ పాత్ లో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా π × r, రేడియస్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. వేరాస్ ఇది కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడికో రేడియస్, ఇక్కడ నుంచి ఇక్కడికో రేడియస్. సో 2r విల్ బి ద రేడియస్ అండ్ πr విల్ బి ద ఇక్కడ రేడియస్ అవుతుంది. దానిలో తీసుకెళ్లి వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. దేనికి కనుక్కోమన్నాడు? ఫైండ్ ద వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ కవర్డ్ దట్ ఈస్ πr. 22/7 × r డివైడెడ్ బై 2r. ఇది క్యాన్సిల్, దీనిలో 11 టైమ్స్ అంటే సింపుల్ గా 11:7 రేషియోలో ఉంటుంది. అయిపోయింది. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ద స్టేట్ ఆఫ్ మోషన్ అండ్ రెస్ట్ ఆర్ బోత్ ఆర్ రిలేటివ్. ఇది అందరికీ తెలిసిందే. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు? ఎందుకంటే ఒక బాడీ రెస్ట్ లో ఉందా లేదా మోషన్ లో ఉందా అనేది అవతల పక్క ఒక రిఫరెన్స్ ఫ్రేమ్ ని బట్టి చెప్తారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక కార్ మూవ్ అవుతుందా లేదా చెప్పాలి అనుకోండి, అవతల పక్క ఈ చెట్టో బోర్డో ఏదో ఒక దాన్ని రిఫర్ చేసుకుని దీని యొక్క పొజిషన్ మారుతా ఉంటే అప్పుడే అది
పొజిషన్లో చేంజ్ వస్తే మోషన్లో ఉందని, పొజిషన్ మారకపోతే రెస్ట్లో ఉంది అని చెప్తావు. కాబట్టి ఈ రెండింటిలో ఏది చెప్పాలన్నా నీకు వెనకాల రిఫరెన్స్ ఫ్రేమ్ అనేది ఉండాలి, కరెక్టేనా? సో దాన్నే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. సో ఇట్ ఈస్ రిలేటివ్ విత్ రెస్పెక్ట్ టు ద రిఫరెన్స్ ఫ్రేమ్. నెక్స్ట్, ఈజ్ ఇట్ నెసెసరీ దట్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సలరేషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ షుడ్ బి ఇన్ ద సేమ్? అవసరం ఇందాక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాము. నెక్స్ట్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ బాడీ టు హ్యావ్ యాక్సలరేషన్ బట్ జీరో వెలాసిటీ? ఎస్. ఎప్పుడైతే వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీని పైకి విసిరేస్తావో ఆ బాడీ వెళ్ళి సర్టన్ పొజిషన్ అయిన తర్వాత దాని వెలాసిటీ 0 అయిపోతుంది, ఓకేనా? అక్కడి నుంచి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తుంది. కానీ ఇక్కడికి వెళ్ళినప్పుడు దీని ఫైనల్ వెలాసిటీ 0, అవునా? కానీ దీని మీద యాక్సలరేషన్, దట్ ఈస్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ టువర్డ్ ద ఎర్త్ సర్ఫేస్ పనిచేస్తానే ఉందిగా, అవునా? కాబట్టి దీని మీద యాక్సలరేషన్ ఉంది కానీ వెలాసిటీ 0. కాబట్టి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ ఎట్ ఇట్స్ మాక్సిమం హైట్ రీచ్ అయినప్పుడు ఈ కండిషన్ అనేది సరిపోతుంది. క్లియర్? నెక్స్ట్, ఫిఫ్త్ వన్, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్? 72 kmph లేదా 25 మీటర్స్ పర్ సెకండ్? డెఫినెట్లీ ముందేం చేస్తారంటే ఇద్దరిని కంపేర్ చేయాలంటే ఇద్దరు కూడా సేమ్ యూనిట్స్ లో ఉండాలి. ఎయిదర్ 25ని kmph లోకి మార్చు లేదా 72ని మీటర్స్ పర్ సెకండ్ లోకి మార్చు. పెద్దదాన్ని చిన్నదానిలోకి మార్చడం ఈజీ. సో 72 kmph ని మార్చాలంటే 70 ఇంటూ కిలోమీటర్ ని మీటర్లోకి మార్చాలి. 1000 డివైడెడ్ బై అవర్, పర్ అవర్కి సెకండ్లోకి మారిస్తే 60 minutes ఇంటూ 60 seconds. 2 జీరోలు క్యాన్సిల్, ఓకేనా? నెక్స్ట్, ఈ 6 72లో 1 టైము, 12లో 2 times, మళ్ళీ దీనిలో 2 times. 2 into 10 ఎంత వచ్చింది? దట్ ఈస్ 20 meters per second. దట్ ఈస్ 72 kmph ని మీటర్స్ పర్ సెకండ్ లో మారిస్తే 20 meters per second వచ్చింది. కానీ ఇదంతా 25, ఇదే పెద్దది కదా. సో 72 kmph తో కంపేర్ చేసుకున్నట్టయితే 25 meters per second విల్ బి ఆఫ్ ద గ్రేటర్ వాల్యూ. పాయింట్ ఏంటి? సింపుల్. రెండు ఫిజికల్ క్వాంటిటీస్ ని కంపేర్ చేయాలి అంటే వాటి యొక్క యూనిట్స్ కరస్పాండింగ్లీ సేమ్ అయి ఉండాలి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్, అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ ద రిలేషన్ S is equal to Vt is valid? Actually V is equal to ఫార్ములా ఏంటి? S divided by T. కాబట్టి S is equal to Vt. ఇది వ్యాలిడ్ అవ్వాలి అంటే కరస్పాండింగ్లీ బాడీ యూనిఫామ్ మోషన్ లో ఉండాలి. కాబట్టి సింపుల్ గా నీకు సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ నథింగ్ బట్ వెన్ ద బాడీ ఈస్ సెడ్ టు బి ఇన్ ద యూనిఫామ్ మోషన్, దెన్ ఈ కండిషన్ వ్యాలిడ్ అవుతుందని చెప్పండి. నెక్స్ట్ 7, గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ డైమెన్షనల్ మోషన్ వేర్ ఏ పార్టికల్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ కమ్స్ టు రెస్ట్ అండ్ మూవ్స్ బ్యాక్వర్డ్. సో ఇక్కడ రెస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్వర్డ్ రివర్స్ మోషన్ లో రావాలంటే ఇందాక ఇదే బాడీని ఇన్ ఏ డిఫరెంట్ పద్ధతిలో ఎక్స్ప్రెస్ చేసాం. దట్ ఈస్ నథింగ్ బట్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ, పైకి విసిరేశారు, అవునా? డైరెక్ట్లీ కింద నుంచి హారిజాంటల్ నుంచి 90 degrees లో బాడీని పైకి ప్రొజెక్ట్ చేసినట్టయితే అది లీనియర్ మోషన్ ప్రొడ్యూస్ చేసి సర్టన్ పాయింట్ దగ్గర మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అదే దీనికి ఎగ్జాంపుల్ కింద సరిపోతుంది. నెక్స్ట్, ఏ వెహికల్ ట్రావెల్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ ఏ వెలాసిటీ v1 అండ్ హాఫ్ ఆఫ్ ద విత్ వెలాసిటీ v2, యావరేజ్ వెలాసిటీ. ఇందాకటే ఫార్ములా చెప్పాను కదా, ఎంత అవుతుంది? 2v1 v2 డివైడెడ్ బై v1 ప్లస్ v2. క్లారిటీ వచ్చిందా? బికాస్ యావరేజ్ స్పీడ్ ఇస్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. డిస్టెన్స్ ఇవ్వలేదు కదా, డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ రెండింటిని వెలాసిటీలో రాయండి, టైం ని కూడా వెలాసిటీలో రాయండి, కరస్పాండింగ్లీ క్యాన్సిల్ అయిపోయి మీకు ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ బాడీ ట్రావెల్డ్ ఈక్వేషన్ ఇచ్చేసాడు. S is equal to 2t plus 5t² ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్. వాట్ ఈస్ ద యాక్సలరేషన్? సింపుల్ లాజిక్, ఏం లేదు. S అనేది కనుక డిస్ప్లేస్మెంట్ అయినట్టయితే వెలాసిటీ ఎలా వస్తుంది? దాని యొక్క డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ని వెలాసిటీ అంటారు, ఇది మనకు తెలిసిందే, ఓకేనా? తర్వాత యాక్సలరేషన్ కావాలంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, కరెక్టేనా? దట్ ఈస్ d/dt ఆఫ్ ఆల్రెడీ నువ్వు ఏదైతే డిస్ప్లేస్మెంట్ ని డిఫరెన్షియేట్ చేసావో దాన్ని మళ్ళీ చేయాల్సి వస్తుంది, నీకు డైరెక్ట్లీ దాని యొక్క యాక్సలరేషన్ వచ్చేస్తుంది. క్లియరా? సో S is equal to ఎంత అన్నాడు ఇక్కడ? 2t plus 5t². ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేశారనుకోండి, టీకి వేస్తే 1, దీనికి వేస్తే 2t, కాబట్టి ఓవరాల్ గా ఎంత అయింది? 10t. మళ్ళీ దాన్ని డిఫరెన్షియేట్ చేయండి, 2 కాన్స్టెంట్ కాబట్టి 0, 10tకి వేస్తే t అంటే 1 కాబట్టి ఇది నథింగ్ బట్ 10. యాక్సలరేషన్ యూనిట్స్ వచ్చేటప్పటికల్లా మీటర్లో చెప్పాడు కాబట్టి యూనిట్స్ విల్ బి మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఫిజిక్స్ చదువుతున్నావు అంటే ప్రతి ఫిజికల్ క్వాంటిటీ యొక్క యూనిట్స్ ని
ఆ కండిషన్ ని బేస్ చేసుకుని పారామీటర్స్ లో చెప్పడం కంపల్సరీ, ఇది గుర్తుపెట్టుకోండి. అది లేకపోతే కనుక మీకు మార్క్స్ కట్ అయిపోతాయి. క్లియరా? నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూడండి. అన్ ఆబ్జెక్ట్ ఫాలింగ్ త్రూ ఏ ఫ్లూయిడ్, దాని యొక్క ఈక్వేషన్ ఇచ్చేసాడు. A ఈజ్ ఈక్వల్ టు G మైనస్ B ఇంటూ V. ఓకేనా? G అనేది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, B ఈజ్ ద కాన్స్టెంట్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ టు ఫాల్ విత్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీ. వెలాసిటీ కాన్స్టెంట్ అయింది. ఇక్కడ మీకు ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎప్పుడైతే వెలాసిటీ కాన్స్టెంట్ అయిపోయిందో, ఇక్కడ ఆల్రెడీ రాశాం కదా, యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. వెలాసిటీ ఎప్పుడైతే కాన్స్టెంట్ అయిపోయిందో యాక్సలరేషన్ 0 అయిపోయింది. అవునా? అంటే ఇక్కడ ఏమైంది, ఈ క్వాంటిటీ 0 అయిపోయింది. వాట్ వుడ్ బి ద వాల్యూ ఆఫ్ హిస్ కాన్స్టెంట్ వెలాసిటీ? బి ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డైరెక్ట్లీ ఏ 0 అయిపోయింది కాబట్టి G మైనస్ BV ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ BV ఈజ్ ఈక్వల్ టు, అటు G వెళ్తే V ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, G డివైడెడ్ బై B. వాడిచ్చిన యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ డివైడెడ్ బై ద కాన్స్టెంట్ B చేసుకుంటే నీకు కావాల్సిన కాన్స్టెంట్ వెలాసిటీ. ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా స్టూడెంట్ కి కాన్స్టెంట్ వెలాసిటీ అంటే ఏంటి, దాని నుంచి యాక్సలరేషన్ తీసుకురావడం బేసిక్ ఐడియా ఉందా లేదా అనేది దీని యొక్క లాజిక్. క్లియరా? సో ఇవి ఓవరాల్ గా 1 మార్క్ అండ్ 2 మార్క్ దానిలో 10 క్వశ్చన్స్ ఇచ్చాను. 10 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ దీనిలో చెప్పేశాను కాబట్టి మీకు రివిజన్ ఈజీ అవుతుందనే పర్పస్ తోనే వీటిని బేసిక్ కాన్సెప్ట్స్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవన్నీ పర్ఫెక్ట్లీ రివైజ్ చేసుకోండి. అలా చాప్టర్ టు చాప్టర్ ఎలా అయితే మీకు ఒక్కో చాప్టర్ నేను సబ్మిట్ చేసుకుంటూ వెళ్తున్నాను, ఆ చాప్టర్లో ఉన్న మెయిన్ క్వశ్చన్స్ బేసిక్ ఐడియాతో పాటిస్తున్నాను. వాటిని ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి కాన్సెప్ట్ ని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయండి. రేపు నాట్ ఈవెన్ 1 మార్కు కూడా తగ్గకూడదు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రాస్తున్నాం అంటే 85 అవుట్ ఆఫ్ 85 రావాలి. మ్యాథ్స్ రాస్తున్నావు 100 అవుట్ ఆఫ్ 100 కొట్టాల్సిందే. అర్థమైందా? ఇంకా ఫెయిల్యూర్స్ అవ్వడాలు ఇవన్నీ లేవు. బెటర్మెంట్ ఎగ్జామ్ రాసాము అంటే 10% మార్క్స్ కి ముందుకు వెళ్లాల్సిందే. ఓకేనా? దీన్ని మైండ్ లో పెట్టుకుని మీ ఎగ్జామినేషన్ లో మీ ప్రిపరేషన్ ని ముందుకు తీసుకెళ్ళండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ చాప్టర్ తో మళ్ళీ కలుస్తాను.